కూడా బ్రతికాయి. దేవుడు వారి నేలకు తోడ్కొని వత్తును. వారి దేశమున ఇజ్రాయిలు కొండలపైన వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును. ఒకే రాజు వారిని పాలించును. వారు మరలా 2 జాతులుగాను 2 రాజ్యములుగాను చీలిపోరు. వారు మరలా రోతగొల్పు విగ్రహముల ద్వారా గాని పాపకార్యముల ద్వారా గాని మలినాత్ములు కారు. నేను వారి పాపముల నుండి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడు నగుదును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఇది నిబంధన. నేను వారికి దేవుడనవుతాను, వారు నాకు ప్రజలు. ఇది నిబంధన. నిబంధన అర్థమైందా? ఈ మాట ఎప్పుడు చెప్పాడు దేవుడు? ఈ మాట ఎక్కడ చెప్పాడు దేవుడు? అబ్రహాముతో చెప్పాడు. అలాగే మరి ముఖ్యంగా మోషేతో దేవుడు చెప్పిన మాట ఇజ్రాయేలు ప్రజలతో ఆ సినాయి నాశనము చేసేదారు. వాళ్ళేమో యేసుక్రీస్తు ద్వారా, యేసు ప్రభు చేసేటువంటి అద్భుత కార్యాల ద్వారా రోమీలు వచ్చి మనల్ని నాశనం చేసేస్తారని వాళ్ళు భయపడుతున్నారు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు తన మరణము ద్వారా సమస్త మానవాళిని కూడా ఒకటిగా చేస్తూ ఉన్నాడని వారు గుర్తించలేకపోయారు. కానీ చివరికి క్రీస్తు ప్రభు యొక్క బలి ద్వారా, సిలువ బలి ద్వారా ఈ ప్రవచనము నెరవేరుతుంది. ఇక్కడ వాస్తవంగా యేసు ప్రభువే ప్రధాన యాజకుడు. యేసు ప్రభువే ప్రధాన యాజకుడు. ఆయనే ప్రధాన యాజకుడుగా తనను తాను సిలువ మీద బలిగా అర్పించుకుంటున్నాడు. అలాగే ఆయనే ప్రధాన బలి పశువుగా, గొర్రె పిల్లగా తనను తాను సిలువలో సర్వమానవాళి పాపముల పరిహారార్థమై బలిగా అర్పిస్తూ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? నేను వారిని శుద్ధి చేయుదును. అలాగే పాస్కా పండుగ సందర్భంగా ఆ ప్రజలందరూ కూడా తమ తాము శుద్ధి చేసుకోవటానికి పాస్కా మహోత్సవానికి వచ్చారని మన వాక్యం ఉంది. అనగా మరి అటువంటి పాస్కా మహోత్సవ సందర్భంగా యేసు ప్రభుని వారు బలిగా అర్పిస్తున్నారు. పిలాతు కూడా అడుగుతాడు. పిలాతు అడుగుతాడా లేదా? ఇదిగో మీ పాస్కా పండుగ సందర్భంగా ఒక బందీని విడుదల చేయాలి. ఎవరిని విడుదల చేయమంటారు? బరబ్బనా, యేసునా అని వాళ్ళు పిలాతు అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కమ్మడిగా ఏమని చెప్తారు? బరబ్బాని విడుదల చేయండి అని అంటారు. మరి యేసుని ఏం చేయాలి అని అంటే సిలువేయుడు, సిలువేయుడు, చంపివేయుడు అని వాళ్ళందరూ కూడా ఒక్కమ్మడిగా కేకలు వేశారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? వాళ్ళందరూ కూడా ఏక కంఠంతో ఒక్కమ్మడిగా కేకలు వేశారు. సిలువేయుడు, చంపివేయుడు అని చెప్పి. బిడ్డలారా, అప్పుడు పిలాతు ఇంకా ఆయన కాపాడాలని ప్రయత్నము చేస్తాడు. కానీ ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు? ఈ నిరపరాధ రక్తానికి నేను బాధ్యుని కాదు అని అంటాడు పిలాతు. అవునా కదా? ఈ నిరపరాధ రక్తానికి నేను బాధ్యుడను కాను అని అంటాడు. అప్పుడు వాళ్ళందరూ ఏమంటారు? ఆయన రక్తము మా మీద, మా పిల్లల మీద పడునుగాక అని చెప్పి వాళ్ళు గట్టిగా కేకలు వేస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అనగా క్రీస్తు ప్రభు ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే బలి పశువు, గొర్రె పిల్ల. ఇప్పుడు ఈ మానవ జాతిని అంతటిని, చెదరిపోయినటువంటి దేవుని సంతానాన్ని, పాపము చేసి చెదరిపోయినటువంటి దేవుని సంతానాన్ని శుద్ధి చేసి పవిత్రపరచి ఒకే జాతిగా, ఒకే ప్రజలుగా, దేవుని బిడ్డలుగా చేయటానికి క్రీస్తు ప్రభు తనను తాను మరణానికి
అప్పగించుకుంటున్నాడు. అది ఈ శిలువ బలి ద్వారా నెరవేరుతుంది. ఈ శిలువ బలి ద్వారా, ఈ దివ్య బలి పూజ ద్వారా అది నెరవేరుతూ ఉంది. ప్రతిరోజు కూడా మనందరం కూడా పాపము చేత చెదరిపోతున్నాం. కానీ ఈ దివ్య బలి పూజ మనందరినీ కూడా శుద్ధి చేసి, ఆయన రక్తము మా మీద, మా పిల్లల మీద పడునుగాక అంటే ఆ విధంగా మనందరం కూడా శుద్ధీకరించబడుతున్నాం. ఆ ప్రజలందరూ పాస్కా పండుగకు వచ్చి శుద్ధీకరించుకోవడానికి వచ్చారని మన వాక్యలో ఉన్న చెరు మాటల్లో. అనగా ఇదిగో ఈ పూజా బలి ద్వారా మనందరినీ కూడా క్రీస్తు ప్రభు తన పరిశుద్ధ రక్తమును మన మీద, మన పిల్లల మీద ప్రోక్షించి శుద్ధీకరించి దేవుని ప్రజలుగా, ఒకే జాతిగా, ఒకే దేవుని సంతానంగా మనందరినీ కూడా మరి మారుస్తూ ఉన్నాడు. అందుకని యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తే మన పాప విమోచకుడు. క్రీస్తే మన పాప విమోచకుడు. మనకే కాదు మానవులందరి పాపములకు ఆయన విమోచకుడు. ఆయన విమోచకుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? మనకే కాదు, సర్వ మానవాళికంతటికి ఆయనే విమోచకుడు. ఆయనే విమోచకుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దివ్య బలి పూజ అంత గొప్పది. ఈ దివ్య బలి పూజ అంత గొప్పది. ఆ తర్వాత ప్రభు అంటాడు, వాళ్ళన్నారు ఏమని, ఆ రోమీలు వచ్చి మన పవిత్ర స్థలాన్ని నాశనం చేస్తారు, మన దేవాలయాన్ని కూల్చివేస్తారు అని చెప్పి ప్రభు ఆ ప్రజలందరూ కూడా భయపడ్డారు. అవునా కదా? మరి ఇక్కడ దేవాలయం ఎవరు? దేవాలయం ఎవరు? యేసు ప్రభువే దేవాలయము. యేసు ప్రభువే దేవాలయం. అందుకే రేపటి రోజు యేసు ప్రభు బహిరంగంగా ప్రజలందరూ ఆయన పండుగ రాడా గుసగుసలు అన్నమాట. ఆయన ఎక్కడున్నాడు? యూదు అధికారులేమో యేసు ఎక్కడున్నాడు మాకు చెప్పండి, చెప్తే ఆయనను బంధించాలని వారి యొక్క ఆలోచన. మరి ప్రజలేమో ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు. కొంతమంది ఆయన నమ్మిన వాళ్ళు, యేసును విశ్వసించిన వాళ్ళు, యేసు కోసం వెతికే వాళ్ళు, అద్భుతాలు కావలసిన వాళ్ళు, ఆ యేసు గురించి అందరూ కూడా వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఏమంటున్నారు? ఆయన పండుగకి వస్తాడా రాడా? ఇదిగో వస్తున్నాడు. వైభవోపేతంగా ఆయన యెరూషలేము పురప్రవేశము చేస్తూ ఉన్నాడు. రేపటి రోజు ఆయన యెరూషలేము పురప్రవేశం వైభవోపేతంగా ఆయన వస్తూ ఉన్నాడు. గాడిద పిల్ల మీద ఎక్కి స్వారీ చేస్తూ ఆయన ఇదిగో యెరూషలేముకు వస్తూ ఉన్నాడు. ఒక రాజుగా దేవుని గొర్రె పిల్లగా, ప్రధాన యాజకుడిగా ఇదిగో మరి మనందరినీ కూడా రక్షించటానికి ఆయన వస్తూ ఉన్నాడు. అందుకని మొదటి పట్టణంలో మనం విన్నాం, దావీదు వారిని పరిపాలించును, ఒకే రాజు వారిని పరిపాలించును అని చెప్పి మన వాక్యంలో, ఆధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకం భూలోకమునకు చెప్పండి అమ్మాయి, నీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచి వారు ధన్యులు, మహోన్నతమున హోసన్న. హోసన్న ఏంటి ఆ మాటకు అర్థం? హోసన్న అన్న మాటకు అర్థము ఇప్పుడు మమ్ములను రక్షింపుము ఓ దావీదు కుమారుడా. హోసన్న అంటే ఓ దావీదు కుమారుడా, ఇప్పుడు మమ్ములను రక్షింపుము. చెదరిపోయినటువంటి మమ్ములను,
పాపములో బానిసలుగా జీవిస్తున్న మమ్మందరినీ కూడా నీవే రాజుగా ఉండి, నీవే దావీదు కుమారుడవై ఉండి, ఇదిగో హోసన్నా ఇప్పుడు మమ్మలను రక్షింపుము, ఇదిగో నీకు జయము కలుగునుగాక. అంటే నీవు మమ్మల్ని రక్షించి నీవు మహిమను తెచ్చుకో, జయమును సాధించు, గెలుపు సాధించు అని చెప్పి వారందరూ కూడా ఆ ప్రభువుకి స్వాగతం పలుకుతున్నారు. హోసన్నా ఇప్పుడు మమ్ములను రక్షించు. మరి పూజలో మనం పాడేది అదే, పూజలో మనం పాడేది అదే. మనందరం కూడా ఇప్పుడు ఆ రాజును వెంబడించాలి. మనందరం కూడా ఒకే జాతిగా, ఒకే ప్రజలుగా ఉండి ఈ దివ్య బలి పూజల్లో ఆ క్రీస్తుకు చెందిన వారిగా, దేవుని సంతానముగా, దేవుని బిడ్డలుగా మనందరం కూడా ఆ ప్రభు ప్రసాదించే రక్షణను మనందరం కూడా పొందుకోవాలి. అది ఇప్పుడు మమ్ములను రక్షింపుము. ఈ పూజా బలి ద్వారా నిన్ను నీవు నిరూపించుకో, నిన్ను నీవు రక్షకుడు అని నిరూపించుకొని మమ్మల్ని రక్షించి జయమును పొందు, మహిమను పొందు అని చెప్పి మనందరం కూడా రేపటి రోజు పాట పాడుతాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా యేసు ప్రభు ఇదిగో రాజుగా వస్తూ ఉన్నాడు, రాజుగా వస్తూ ఉన్నాడు. మరి వచ్చి ఆ దేవాలయాన్ని ఏం చేస్తున్నాడు ప్రభు? అక్కడ గొర్రెలను, మేకలను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని, ఇంకా పావురములు అమ్మువారిని అందరినీ కూడా ఏం చేశాడు ప్రభు? చల్లా చెదురు చేసేసాడు. అప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏమని? ఏ అధికారముతో ఈ పనులన్నీ కూడా నీవు చేస్తున్నావు? ఎవరిచ్చారు నీకు అధికారం అని చెప్పి వాళ్ళు ఆయనను నిలదీశారు. అప్పుడు ప్రభు అన్నాడు, ఏమని? ఏమనన్నాడు? ఏమనన్నాడు? తండ్రి ఆలయం. దానికంటే ముందు ఏమన్నాడు? ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను తిరిగి దీనిని 3 దినములలో నిర్మిస్తాను అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను దీన్ని నిర్మిస్తా. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఎవరిచ్చారు నీకు ఈ అధికారం? ఎవరిచ్చారు నీకు అధికారం ఇదంతా చేయటానికి అని వాళ్ళు అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను దీన్ని తిరిగి నిర్మిస్తాను అని అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఈ ఆలయ నిర్మాణానికి 48 సంవత్సరాలు పట్టినది, నీవు దీన్ని 3 దినాల్లో నిర్మిస్తావా అని అన్నప్పుడు వాస్తవంగా ప్రభు పలికినది ఆయన శరీరం అనే ఆలయాన్ని గురించి. కాబట్టి ఇక్కడ ఈరోజు సువార్తలు మనం వింటున్నాం కదా, అలాగే మొదటి పట్టణంలో కూడా మనం విన్నాం, నేను వారి మధ్యన దేవాలయమును నిర్మింతును, నేను వారితోనే నివసిస్తాను, వారు నా ప్రజలు అవుతారు, నేను వారి మధ్య నివసించే దేవుడుగా ఉంటాను అన్నాడు. అలాగే ఈరోజు సువార్తలో వారందరూ ఏమన్నారు? ఆ రోమీలు వచ్చి మన పవిత్ర స్థలాన్ని నాశనం చేస్తారు అని అన్నాడు. కానీ వాస్తవంగా పవిత్ర స్థలము ఎవరు అంటే ఇదిగో శిలువ మీద వేలాడుతున్న ఆ యేసే దేవాలయం, ఆయనే దేవాలయం. ఆయన మరణ పునరుత్థానాల ద్వారా ఒక నూతన దేవాలయాన్ని ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. అనగా ఏంటి? ఇప్పుడు మనమే ఆయన దేవాలయం, మనమే ఆయన దేవాలయం. ఎందుకని? మనందరం కూడా పాపము నుంచి శుద్ధి చేయబడ్డాం. ఒకే జాతిగా, ఒకే ప్రజలుగా, దేవుని ప్రజలుగా మనం దేవుని ప్రజలమయ్యాం. దేవుడు మన దేవుడయ్యాడు. ఇదిగో మనము దేవునికి నివాసయోగ్యమైన ఆలయం. అందుకే పౌలు గారు ఆలయాన్ని గురించి చెప్పినప్పుడు ఏమంటాడు? యేసు ప్రభు ఏ విధంగా అయితే తన శరీరం అనే ఆలయాన్ని గురించి మాట్లాడతాడో
అలాగే పౌలు గారు ఏమంటున్నారు, మీ దేహము పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా అని అంటాడు. మీకు తెలియదా అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే పౌలు పేతురు గారు కూడా ఏమంటారు, మీరు సజీవ శిలలు, మీరు సజీవ శిలలు, దేవుని ఆలయముగా మీరు నిర్మించబడినటువంటి సజీవ శిలలు అని చెప్పి పేతురు గారు కూడా మనకు తెలియజేస్తారు. చదవండి వాక్యం. మొదటి లేఖ, పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలో, సమస్త దుష్టత్వమునకు దూరముగా ఉండు, ఏమాత్రం అబద్ధములు ఆడకుడు అని చెప్పి, పాపమునకు దూరంగా ఉండండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఉండండి అని చెప్పి అన్న తర్వాత 4వ వచనం, నిరుపయోగమైనదిగా మనుషులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయం నిర్మించుటలో సజీవ శిలలుగా మేము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక బలులను దేవునికి అర్పించుటకు మిమ్ము మీరు పవిత్రమైన యాజకులుగా చేయనిండు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? నిరుపయోగమైనదిగా, ప్రజలచే నిరాకరింపబడినదిగా, పెద్దలచే తృణీకరింపబడి సిలువ వేయబడినటువంటి ఆ క్రీస్తు ఏ విధంగా అయితే నూతన దేవాలయ నిర్మాణానికి ఇదిగో పునాది అయ్యాడో, అందుకని యేసుప్రభువు అంటాడు, ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యనో, ఇది ప్రభు ఏర్పాటు. అవునా కదా? ఆ కౌలుదారులు ఏం చేస్తాడు, ఇదిగో ఇతడే వారసుడు, ఇతన్ని తుదముట్టించేద్దాం అని చెప్పి ఆ కుమారుని తీసుకువెళ్ళి తోట వెలుపల చంపివేస్తారు. అప్పుడు ప్రభు ఏమంటాడు, ఇదిగో ఆ కౌలుదారులు ఏం చేశారు మీరు విన్నారు కదా, ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యను, ఇది ప్రభు ఏర్పాటు, ఇది దేవుని ప్రణాళిక. ఈ మాటలన్నీ మనం గుడ్ ఫ్రైడే రోజు వింటాం. ఈ వచనాలన్నీ మరలా మనం గుడ్ ఫ్రైడే రోజు వింటాం. లేదా రేపు క్రీస్తు ప్రభు యొక్క పాటుల చరిత్ర చదువుతాం కదా గుడ్ ఫ్రైడే రోజు. రేపటి రోజు గుడ్ ఫ్రైడే రోజు క్రీస్తు ప్రభు యొక్క పాటుల చరిత్ర చదువుతాం కదా. ఇవన్నీ వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగే భక్తి కీర్తనలో వస్తుంది. గుడ్ ఫ్రైడే రోజు భక్తి కీర్తనలో మనం చదువుతాం, ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయ్యను, ఇది దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళిక. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా క్రీస్తు ప్రభు ద్వారా దేవుని పవిత్ర ప్రజలమయ్యాం, దేవునికి నివాసయోగ్యమైన పవిత్ర ఆలయములుగా మారిపోయాం. అలాగే దేవునికి బలి అర్పించే పవిత్ర యాజకులుగా మనం మారిపోయాం. అందుకే దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు మీరు గ్రహించారు లేదా దీక్షపరులు, ప్రతి ప్రసంగం దివ్య బలి గురించి చెప్పానా లేదా? యాకోబు, జయరాజు గారు చెప్పానా? చంటి, దివ్య బలి పూజ గురించి చెప్పానా? అది దివ్య బలి పూజ యొక్క మహత్వము, అద్భుతం అది అన్నమాట. అర్థమైందా? దివ్య బలి పూజలో అంత గొప్పతనం ఉంది. ఈ దివ్య బలి పూజ అంతా కూడా ఈ బైబిల్ సారాంశం. దివ్య బలి పూజ మనం జరిపేటువంటి ఒక అరగంట పూజ కావచ్చు, గంట పూజ కావచ్చు, 2 గంటల పూజ కావచ్చు, ఇదంతా కూడా బైబిల్ సారాంశం. బైబిల్ సారాంశం, మన రక్షణ కార్యం, దేవుని యొక్క వాగ్దానాల ఫలం, దేవుని వాగ్దానాల ఫలం. కాబట్టి ఈ దివ్య బలి పూజలో మనం అంత అద్భుత కార్యాన్ని చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా దివ్య బలి పూజకు వచ్చినప్పుడు మనం ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. మనం ఎక్కడికి వస్తున్నాం? క్రీస్తు మరణం పునరుత్థానాల ద్వారా నిర్మితమైనటువంటి పవిత్ర ఆలయానికి మనం వస్తున్నాం. అక్కడ దైవ మందసం ఉంది. అలాగే మనం అర్పించేది ఏంటి? రక్షణ బలి.
ఈ బలిలో క్రీస్తే ప్రధాన యాజకుడు, ఆయనే మన పాప పరిహారమైనటువంటి గొర్రె పిల్ల. మరి ఆ పూజా బలిలో మనం వినేటువంటి సత్యాలు ఏంటి? ఇదిగో మనము దేవుని ప్రజలమయ్యాం, దేవుడు మన దేవుడు అయ్యాడు. అది నూతన నిబంధన అని ప్రతి పూజలు మనం వింటాంగా. ద్రాక్షారస పాత్రను అందుకుని, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, అంతే. కాబట్టి మనందరం కూడా నూతన నిబంధన ప్రజలం. పాపములను పరిహరించడి ప్రభు. ఈయనే మన ప్రధాన యాజకుడు, ఈయనే మన పాపముల కొరకు బలి అయిన దేవుని గొర్రెపిల్ల, మన దేవాలయము, నిత్యము మన కొరకు అర్పించబడి బలియాగము ఈ ప్రభువే. ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థతను పొందును. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధన, సత్ప్రసాద యేసు ప్రభువా ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన, సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధన, సత్ప్రసాద యేసు ప్రభువా ఆరాధన. ఆరాధన 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 పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన, పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన. సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధన, సత్ప్రసాద యేసు ప్రభువా ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధన, సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధన. పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధన, సత్ప్రసాద యేసు ప్రభువా ఆరాధన. ప్రేమ నేర్పిన ప్రేమమయుడ ఆరాధన, శాంతి వసగిన దైవపుత్రుడా 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 ఆరాధన. ఆరాధన
పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధనా సత్ప్రసాద యేసు ప్రభువా ఆరాధనా నీతి నేర్పిన నీతి మంతుడా చూపిన దయమయుడా నీతి నేర్పిన నీతి మంతుడా రాధనా దయను చూపిన దయామయుడా ఆరాధనా నీతి నేర్పిన నీతి మంతుడా ఆరాధనా దయను చూపిన దయామయుడా ఆరాధనా 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 పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా సత్ప్రసాద యేసు ప్రభువ 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 ఆరాధనా జీవమసగిన జీవనాదుడారాధనా శక్తిన సగిన శక్తిమంతుడారాధనా జీవమసగిన జీవనాదుడారాధనా శక్తిన సగిన శక్తిమంతుడారాధనా జీవమసగిన జీవనాదుడారాధనా శక్తిన సగిన శక్తిమంతుడారాధనా జీవన సగిన జీవనాదుడారాధనా శక్తిన సగిన శక్తిమంతుడారాధనా ఆరాధనా ఆరాధనా నేను భక్తి శ్రద్ధలతో పెంచండి. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మీకు సదా తోడయుండి మీ దీన ప్రార్థనలను మనవులను ఆలకించి మీకు ఆయురారోగ్య భాగ్యములను శాంతి సమాధానములను అనుగ్రహించి మీరు చేపట్టు కార్యములన్నీ కృపతో నడిపించి మీ అవసరతలను దయతో నెరవేర్చి మీ ఉద్దేశాలు నెరవేర్చి మీరు ఆయన ప్రజలుగా నిత్యము ఆనంద సమాధానములతో జీవించినట్లు కృప చూపి మిమ్మలను కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.